చేప చేతిలో చండాలంగా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుంది. ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎప్పుడు చేసినా ఎంతో రుచిగా రావాలంటే ఇలా చేసి చూద్దాం. ఏంటో అనుకుంటున్నారా? చేపల పులుసు, నా స్టైల్ చేపల పులుసు. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. 2 ఆనియన్స్ వేసుకున్నాను నేను, మీడియం సైజు. ఇప్పుడు ఇందులో ఆనియన్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఒక వెల్లుల్లిపాయ, ఇవి మొత్తం మంచిగా పేస్ట్ చేసుకొని కలిపేస్తాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పచ్చిమిర్చి, కారం, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందాం. అన్నీ వేసుకుని సర్దేసుకొని మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వదిలేద్దాం. ఇందులోనే బెండకాయ ముక్కలు వేసుకుందాం. పులుసు చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ని మనం కొంచెం వేరే లెవెల్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేంటో తెలుసా మీకు? ఆవకాయ ఊట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం, గ్యాస్ ఆఫ్ చేసి. వేడి వేడి చేపల పులుసు రెడీ.